ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్కే చూస్తున్నా నేను. ఏమన్నా ఉంటే చెప్పండి, అంటే మిస్ చేసినవి ఏమన్నా ఉంటే. Principles of metallurgy. In class 8 you have studied about certain properties of metals like malleability, ductility, sonority, etc. 8th క్లాస్లో మీరు మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి చదువుకున్నారంట కదా. సో malleability అంటే ఏంటి? malleability అంటే ఈ మూడు తెలియాలి మీకు. malleability అంటే ఏంటి? హలో, వినిపిస్తుందా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. స్ట్రెచింగ్ ఇంటూ షీట్. సూపర్, గ్రేట్. వినిపిస్తుంది కదా? ఓకే, కొంచెం రెస్పాండ్ అవ్వండి. వినిపిస్తుందండి. ఓకే, ఇన్ క్లాస్ 8 ఓకే. malleability అంటే ఏంటి అంటే, చపాతి పిండి తీసుకోండి, టపా 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 దాని మీద కొట్టండి, ఏమవుతుంది? ఒక షీట్ లాగా తయారవుతుంది. మరీ షీట్ లాగా కాకపోయినా రౌండ్గా ఉన్న ముద్ద ఫ్లాట్గా అవుతుంది. అట్లా ఫ్లాట్గా విరిగిపోకుండా ఫ్లాట్గా అవటాన్నే malleability అంటాం. నార్మల్గా ఐరన్ ఇట్లాంటి కొట్టే ఏం చేస్తారంటే షీట్ లాగా తయారు చేయడానికి గట్టిగా పెద్ద పెద్ద సుత్తులు తీసుకొని కొడుతూ ఉంటారు. మీరు గమనించారా? malleability అంటే ఏంటి అంటే షీట్స్ లాగా ఫామ్ అయ్యే ఎబిలిటీ. షీట్స్ అంటే వెడల్పుగా పల్చగా వెడల్పుగా ఫామ్ అయ్యే ఎబిలిటీ malleability. నెక్స్ట్ ఇది డక్టైలిటీ అంటే ఏంటి? వైర్స్ లాగా ఫామ్ అయ్యే ఎబిలిటీ. డక్టైలిటీ అంటే డక్స్ అంటే మనం అనుకున్నాం సన్న సన్న ట్యూబ్స్ అని. సో అట్లా వైర్స్ లాగా ఫామ్ అయ్యే ఎబిలిటీని డక్టైలిటీ అంటాము. సొనారిటీ అంటే ఏంటి? సౌండ్. మనం దాన్ని కొట్టినప్పుడు ఏదైనా చేసినప్పుడు సౌండ్ వస్తుంది కదా, దాన్నే సొనారిటీ అంటాం. సౌండ్ని ప్రొడ్యూస్ చేసే ఎబిలిటీని సొనారిటీ అంటాం. మెటల్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో మెటల్స్ అనేవి మన డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనే విషయం మనందరికీ తెలిసిందే. We use various metals for various purposes like gold and silver as jewelry, copper, iron, aluminium for making conducting wires and for making utensils, etc. సో జ్యువెలరీ కోసమేమో గోల్డ్, సిల్వర్, ఇంకా ఏమేమి వాడతాం? ఏమేమి మెటల్స్ వాడతాం? గోల్డ్, సిల్వర్, ఇంకా చాలా ఉన్నాయి కదా. ప్లాటినం తెలుసు కదా అందరికీ, ప్లాటినం వాడతాం. నెక్స్ట్ ఇది కాపర్, ఐరన్, అల్యూమినియం. వీటిని సాధారణంగా జింక్ కూడా జ్యువెలరీనా? అంటే దాంట్లో కలుపుతారన్న. అవునా? ఫ్లెక్సిబిలిటీ కోసం. ఓకే. కాపర్, ఐరన్, అల్యూమినియం ఏమో మనం ఎలక్ట్రిసిటీ కోసం వైర్స్ తయారు చేయడానికి, ఇంకా సాధారణంగా మీ ఇంట్లో ఉండే యుటెన్సిల్స్, వంట వండుకునే సామాను మ్యాక్సిమం దేంతో తయారు చేసి ఉంటుంది చెప్పండి? అల్యూమినియం. ఇంకా స్టీల్. మ్యాక్సిమం మన ఇళ్ళల్లో అన్నింటిలో స్టెయిన్లెస్ స్టీల్ లేదా అల్యూమినియం, మోస్ట్లీ ఇవే. స్టీల్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి అల్యూమినియం, ఇప్పుడు తెల్ల సామాను ఉంటాయి కదా, అల్యూమినియం అంటాం. మ్యాక్సిమం వాటితోనే మన యుటెన్సిల్స్ అనేవి తయారు చేసి ఉంటారు. వి యూజ్ మెనీ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ మేడ్ అప్ ఆఫ్ మెటల్స్ అండ్ దేర్ alloys ఎట్ హోమ్. ఈ స్టీల్ అనేది ఏదైతే ఉందో అది ఒక alloy. alloy అంటే ఏంటి? మెటల్స్ని ఫార్మ్డ్ బై కాంబినేషన్ ఆఫ్ మెటల్స్. కాంబినేషన్ ఆఫ్ మెటల్స్తో తయారు చేసే వాటిని alloys అంటాము. ఉట్టి మెటల్సే కాదు, కొన్నిసార్లు నాన్ మెటల్స్ కూడా కలుస్తాయి alloyలు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. స్టీల్ ఈజ్ అన్ alloy ఆఫ్ ఐరన్, క్రోమియం, ఇంకా నికెలా? నాకు గుర్తున్నంత వరకు ఐరన్లో క్రోమియం కలుపుతారు. నెక్స్ట్ కొంత పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ కలపగానే అది ఒక హార్డ్ స్టీల్ లాగా మారుతుంది, రస్ట్ రాకుండా ఉంటుంది. ఓకేనా? సో అది ఒక alloy అంటే కాంబినేషన్ ఆఫ్ మెటల్స్, 2-3 మెటల్స్ కలిపితే దాన్ని alloy అంటాం. ఇంతవరకు అర్థమైందా అందరికీ? సో మోస్ట్లీ మనం మెటల్స్ని కానీ alloysని కానీ వాడుతున్నాం హౌస్ హోల్డ్ ఆర్టికల్స్లో.
కెన్ యూ మెన్షన్ సమ్ ఆర్టికల్స్ దట్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మెటల్స్? మెటల్స్తో తయారు చేసిన ఏదైనా వస్తువులు చెప్తారా మీరు? Jewelry utensils. ఏదన్నా వస్తువు చెప్పండి స్పెషల్గా. Gate doors. గేట్. సూపర్, గేట్ ఐరన్తో చేస్తాం. నెక్స్ట్ది, డూ మెటల్స్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్ ఇన్ ద ఫార్మ్ సేమ్ యాజ్ దట్ వీ యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్? ఇప్పుడు ఐరన్ ఉంది. ఐరన్ అనేది అర్త్లో సేమ్ మనం రోజు ఎట్లా యూజ్ చేస్తాం అట్లానే దొరుకుతుందా, లేకపోతే వేరే రాగా దొరుకుతుందా? ఐరన్ ఐరన్ లాగే దొరుకుతుందా, గోల్డ్ గోల్డ్ లాగే దొరుకుతుందా, లేకపోతే వేరే విధంగా దొరుకుతాయా? వేరే విధంగా అన్ని దొరుకుతాయి బ్రో, దాన్ని క్రియేట్ చేస్తారు అనుకుంటా. ఏంటమ్మా? వినిపించలేదు, కొంచెం గట్టిగా చెప్పాలి. ఓకే. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ద వర్డ్స్ లైక్ ఓర్, మినరల్ అండ్ మెటలర్జీ? సో దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. డూ యూ నో హౌ దీస్ మెటల్స్ ఆర్ ఆబ్టైన్డ్? సో వేరే ఫామ్స్లో దొరుకుతాయి, చాలా రేర్ కేసెస్లోనే ప్యూర్ ఫామ్లో దొరుకుతుంది ఎర్త్లో మనకి ఏ మెటల్ అయినా. సాధారణంగా ప్యూర్ ఫామ్లో దొరకదు. ఆ ప్యూర్ ఫామ్లో దొరకనప్పుడు ఆ ప్యూర్ ఫామ్గా లేని దాని నుంచి మెటల్ని ఎట్లా ఆబ్టైన్ చేస్తారు, ఇవన్నీ ఈ లెసన్లో చదువుకున్నాం. టు అండర్స్టాండ్ దీస్ క్వశ్చన్స్ యూ నీడ్ టు నో అబౌట్ మెటలర్జీ. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ క్లియర్గా ఆన్సర్ చేయగలగాలంటే మనకి మెటలర్జీ గురించి తెలియాల్సిందే. ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ డిస్కస్ వేరియస్ కాన్సెప్ట్స్ related to metallurgy and the process by which we are able to obtain the pure form of metal that we use in our daily life. సో మీకు సిలబస్లో లేదు కానీ అసలైతే టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఏంటి అంటే ఇట్లాంటి ఓర్స్ నుంచి ప్యూర్ ఫామ్ ఆఫ్ మెటల్ని ఎట్లా ఆబ్టైన్ చేస్తారో ఆ ప్రాసెస్ కూడా నేర్పిస్తారు. మెటలర్జీ is the process of extraction of metals from their ores. ఓర్స్ అంటే మళ్ళీ తర్వాత చదువుకుందాము. ఓర్స్ అంటే మీరేమనుకుంటారంటే ప్యూర్ ఫామ్లో దొరకదు కదా ఏ మెటల్ అయినా, సాధారణంగా ఇంప్యూర్ ఫామ్లో దొరుకుతుంది. ఆ ఇంప్యూర్ ఫామ్ ఆఫ్ మెటల్ నుంచి ప్యూర్ ఫామ్ ఆఫ్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ని మెటలర్జీ అంటాం. మీరేమన్నారు, అర్త్లో సాధారణంగా మెటల్స్ ఇంప్యూర్ ఫామ్లో దొరుకుతాయి. ఆ ఇంప్యూర్ ఫామ్ ఆఫ్ మెటల్ నుంచి ప్యూర్ ఫామ్ ఆఫ్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఏమంటాం? మెటలర్జీ అంటాం. హ్యూమన్ హిస్టరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్స్ had the Bronze Age, Iron Age. Pertaining to the metals they started to use bronze, an alloy of copper and tin and iron. ఓకే, హ్యూమన్ హిస్టరీ మనం చూసుకున్నట్లయితే 3 ఏజెస్ ఉంటాయి. ఫస్ట్ ఏజ్ ఏంటిది? హ్యూమన్ హిస్టరీని 3 ఏజెస్లో చూపిస్తారు. ఫస్ట్ది ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజా? ఓల్డ్ ఏజా? స్టోన్ ఏజ్. ఫస్ట్ స్టోన్ ఏజ్. స్టోన్స్తో మనం ఏదన్నా వస్తువులు తయారు చేయటము, యారోస్, ఇవన్నీ స్టోన్స్తో తయారు చేయటం చేసేవాళ్ళం. దాన్ని స్టోన్ ఏజ్ అంటాం. గుర్తుందా? మర్చిపోయారా? ఎప్పుడూ చదువుకొని ఉంటారు కదా. దాన్ని ఏమంటాం? స్టోన్ ఏజ్ అంటాం. ఆ స్టోన్స్ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళకి బ్రాంజ్ అనేది దొరికింది. వాటితో తయారు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ బ్రాంజ్ అంటే ఏమని చెప్తున్నారు? alloy ఆఫ్ కాపర్ అండ్ టిన్. కాపర్ అనే మెటల్, టిన్ అనే మెటల్ కలిస్తే ఈ బ్రాంజ్ అనే ఎల్లాయ్ తయారవుతుంది. ఓకేనా? సో స్టోన్ ఏజ్ అయిపోయిన తర్వాత మనకి బ్రాంజ్ ఏజ్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? చాలా వాళ్ళు బ్రాంజ్, ఇత్తడేనా? బ్రాంజ్ అంటే ఇత్తడే కదా. ఇత్తడా కంచు ఇత్తడి ఇట్లా ఏదో అంటూ ఉంటారు. ఓకే, కంచు బ్రో. కంచు. ఓకే, బ్రాంజ్ ఏజ్ అనేది నడిచింది. అదంతా అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళకి ఐరన్ అనేది దొరికింది. సో ఐరన్ అనేది దీనికంటే కొంచెం బెటర్గా ఉండటం వీళ్ళు గమనించారు. అప్పటి నుంచి మనకి ఐరన్ ఏజ్ స్టార్ట్ అయింది. ఓకేనా? అంటే ఐరన్ వస్తువులు ఎక్కువగా వాడటం మొదలుపెట్టారు. ప్రస్తుతానికి కూడా ఐరన్ని మనం ఎక్కువ యూటిలైజ్ చేస్తూ ఉంటాం దేంట్లో అయినా, అవునా కాదా? పెద్ద బ్రిడ్జ్ కట్టాలన్నా కూడా వంట సామాన్లు తయారు చేస్తారా బ్రో? మీ కళాయి దేంతో తయారు చేశారు మీ ఇంట్లో? కళాయి అంటే ఏంటి బ్రో? కళాయి అంటే ఏంటి?
కడాయి కడాయి, హిందీలో కడాయి అంటారు. బ్లాక్ కలర్లో ఉంటుంది. మనం ఫ్రైస్ అన్ని దాంట్లో చేస్తూ ఉంటాం. మూకిడా మూకుడి ఏమమ్మా చూస్తాను. ఇది కడాయి అంటే దేంతో తయారు చేస్తారు దీన్ని? అల్యూమినియం బ్రో. ఓకే, ఈ మధ్య అల్యూమినియంతో చేస్తున్నారు కదా. ఇది మా ఇంట్లో అయితే 2 ఐరన్తో చేసినవే ఉన్నాయి. ఓకేనా? ఓకే, ఐరన్తో చేస్తారు అది సాధారణంగా అట్లా ఫ్రై చేసేవి. అదే కాదు, దోశ ప్యాన్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు అన్నీ నాన్ స్టిక్ అది ఇది వచ్చినాయి, కానీ సాధారణంగా పాతకాలపై అన్నీ కూడా మనకి ఐరన్తోనే చేసి ఉంటాయి దోశ ప్యాన్లు ఇవన్నీ. ఓకే, చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. యాక్చువల్గా అల్యూమినియం కంటే కూడా ఐరన్ యుటెన్సిల్సే బెటర్. ఐరన్ యుటెన్సిల్లో మనం చేస్తున్నప్పుడు దాన్ని ఇట్లా ఫ్రై చేసి గీకినప్పుడు అట్లా చేసినప్పుడు ఎంతో కొంత ఐరన్ కంటెంట్ అనేది కలుస్తుంది మన కర్రీలో. సో అది కొంచెం మంచిది. అల్యూమినియం అంత మంచిది కాదు అని చెప్తున్నారు మరి. అక్కరెన్స్ ఆఫ్ నౌ వీ హ్యావ్ మోర్ దెన్ 75% మెటల్స్ అమంగ్ ద ఎలిమెంట్స్ అవైలబుల్. ఇప్పుడు మనకి ఎన్ని ఎలిమెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? 75% కంటే ఎక్కువ. ఎన్ని ఎలిమెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? 180. 180లో 75% కంటే ఎక్కువ మెటల్సే ఉన్నాయంట. ఓకేనా? అక్కరెన్స్ ఆఫ్ మెటల్స్ ఇన్ నేచర్. హౌ ద మెటల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ నేచర్. ఇప్పుడు మెటల్స్ అనేవి నేచర్లో ఎలా ఉంటాయో చూద్దాం. ఎర్త్ క్రస్ట్ ఈజ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ మెటల్స్. మనకి మెటల్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎర్త్లో నుంచే వస్తున్నాయి, ఎర్త్ క్రస్ట్లో నుంచే వస్తున్నాయి. సీ వాటర్ ఆల్సో కంటైన్ సమ్ సాల్యుబుల్ సాల్ట్స్ సచ్ యాజ్ సోడియం క్లోరైడ్ అండ్ మెగ్నీషియం క్లోరైడ్ ఎక్సెట్రా. సో సోడియం అనేది మెటలా కాదా? సోడియము, మెగ్నీషియము, కాల్షియం కాదు, సోడియం మెటలే కదా, కాల్షియం కూడా మెటలే కదా. కాల్షియం కూడా మెటలే, సోడియం కూడా మెటలే. ఆ పేరు పెడతాం కదా, సోడియం గ్రూప్ని ఏమంటాము? ఆల్కలీ మెటల్స్ అంటాము. కాల్షియం, మెగ్నీషియం వీటిని ఏమంటాం? ఆ గ్రూప్ ఎలిమెంట్స్ చెప్పండి ఒకసారి. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఫ్రాన్షియం. హైడ్రోజన్ తీసేయండి, హైడ్రోజన్ చెప్పకూడదు యాక్చువల్గా, అది సపరేట్గా ఉంటుంది. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ని ఏం పేరు పెట్టి పిలుస్తాం? ఆల్కలీ మెటల్స్. నెక్స్ట్ది బెరీలియం, తర్వాత బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. వీటన్నిటిని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఓకే, వీటన్నిటిని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. ఓకే, ఇవన్నీ మెటల్స్ యాక్చువల్గా, కానీ సాఫ్ట్ మెటల్స్ అంటారు వీటిని. ఎందుకంటే సోడియం అనేది మీరు తీసుకొని ఒక నైఫ్ తీసుకొచ్చి కట్ చేస్తే తెగుతుందా? తెగదా? సోడియం పీస్ అక్కడ పెట్టేసి ఇట్లా కట్ చేస్తే తెగుతుంది. ఓకేనా? ఎందుకంటే అది సాఫ్ట్ మెటల్, సాఫ్ట్గా ఉంటుంది, చాలా కేక్ లాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సోడియంని వాటర్లో వేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? హార్డ్నెస్ పెరుగుతుందా? ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సోడియంని వాటర్లో వేస్తే, సోడియంని కానీ పొటాషియంని కానీ, ఇవన్నీ బాగా హైలీ రియాక్టివ్ మెటల్స్ ఇవన్నీ కూడా. ఓకే, వాటర్లో వేస్తే పెద్ద ఎక్స్ప్లోజన్ అనేది వస్తుంది. Some metals like gold, silver, copper are available in nature in free state as they are least reactive. ఇప్పుడు రియాక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడే చెప్పాను, ఇప్పుడు సోడియము ఇట్లాంటివన్నీ కూడా బాగా రియాక్టివ్. సోడియము, పొటాషియము, మెగ్నీషియం ఇవన్నీ బాగా రియాక్టివ్. ఎందుకంటే
సోడియంలో ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటుంది. పొటాషియంలో కూడా ఒకటే ఉంటుంది. సో ఆ ఒక్కదాన్ని ఎప్పుడు ఇచ్చేద్దామని చూస్తూ ఉంటుంది కాబట్టి రియాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ గోల్డ్, సిల్వర్, కాపర్ వీటిలో నాకు క్లియర్గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలియదు, బట్ ఇవి చాలా స్టేబుల్గా ఉంటాయి. వేటితో రియాక్ట్ అవ్వాలి అనుకోవు. ఓకేనా? చాలా స్టేబుల్గా ఉంటాయి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నాకు గుర్తులేదు, బట్ ఇవి చాలా స్టేబుల్గా ఉంటాయి. వేటితో రియాక్ట్ అవ్వవు కాబట్టి ఇవి మనకి ఫ్రీ స్టేట్లో అంటే ప్యూర్ ఫామ్లో దొరికే అవకాశం ఉంది నేచర్లో. అదే హైలీ రియాక్టివ్ మెటల్స్ మనకి ప్యూర్ స్టేట్లో దొరకవు. అసలు రియాక్టివిటీ చాలా తక్కువ ఉన్న మెటల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ప్యూర్ స్టేట్లో తప్పకుండా దొరుకుతాయి నేచర్లో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్యాసెస్ తీసుకోండి. గ్యాసెస్ సాధారణంగా మనకి మాలిక్యులర్ ఫామ్లోనే దొరుకుతాయి. ఈ ఆక్సిజన్ అంటే O2, నైట్రోజన్ అంటే N2, కార్బన్ డైఆక్సైడ్ వేరే దాంతో అంటే కార్బన్ డైఆక్సైడ్ అంటేనే ఒక మిక్చర్ కదా, కార్బన్ ఆక్సిజన్ రెండు ఉంటాయి. కాకపోతే మీరు నోబుల్ గ్యాసెస్ తీసుకోండి. నోబుల్ గ్యాసెస్ సింగిల్ యాటమ్స్ లాగా దొరుకుతాయి. హీలియం గ్యాస్ అంటే హెచ్ఈ యాటమ్ ఒక్కటే ఉంటుంది. నియాన్ అంటే ఎన్ఈ ఉంటుంది. ఓకేనా? అది ప్యూర్ ఫామ్లో దొరుకుతున్నాయి అవన్నీ. ఇంకా ఏం చేసే పని లేదు. ఎందుకు ప్యూర్ ఫామ్లో దొరుకుతున్నాయి నోబుల్ గ్యాసెస్? రియాక్టివిటీ అసలు లేదు వాటికి, లెస్ కూడా కాదు, అసలు లేదు రియాక్టివిటీ. కాబట్టి నేటివ్ స్టేట్లో దొరుకుతున్నాయి. ఈ గోల్డ్, సిల్వర్, కాపర్ కూడా కొంత రియాక్టివిటీ ఉంటుంది, కానీ అంత ఓవర్గా రియాక్టివ్ కాదు. కాబట్టి మనకి ఫ్రీ స్టేట్లో ప్యూర్ ఫామ్లో దొరికే అవకాశం చాలా ఎక్కువే ఉంది. ఓకేనా? అదర్ మెటల్స్ మోస్ట్లీ ఆర్ ఫౌండ్ ఇన్ నేచర్ ఇన్ ద కంబైన్డ్ ఫామ్ డ్యూ టు దేర్ మోర్ రియాక్టివిటీ. మిగతా మెటల్స్ అన్నీ కూడా ఆఖరికి మీరు చెప్పిన అల్యూమినియము, ఐరన్ ఇవన్నీ కూడా నేచర్లో మనకి కంబైన్డ్ ఫామ్లోనే దొరుకుతాయి. ఎందుకంటే అవి చాలా రియాక్టివ్ కాబట్టి. The elements or compounds of metal which occur in nature in Earth's crust are called minerals. Okay? ఎర్త్ క్రస్ట్లో మనకి మెటల్కి సంబంధించిన ఎలిమెంట్స్ ప్యూర్ ఫామ్లో కానీ కాంపౌండ్స్ అంటే మాలిక్యులర్ వేరే ఆటమ్స్తో కలిసి ఫామ్ అయిన మాలిక్యులర్ ఫామ్లో కానీ మనకు దొరుకుతూ ఉంటాయి. అంతేనా కాదు? కొన్నేమో ప్యూర్ ఫామ్లో దొరుకుతాయి అన్నాము, కొన్నేమో మాలిక్యులర్ ఫామ్లో వేరే ఆటమ్స్తో కలిసి ఉంటాయని చెప్పాము. వాటిని కాంపౌండ్స్ అంటాం కదా. కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక కాంపౌండ్ కదా. ఓకేనా? సో ఇట్లా కాంపౌండ్స్ ఫామ్లో కానీ మనకి ఎర్త్ క్రస్ట్లో దొరుకుతాయని చెప్పాం. అట్లా దొరికే ప్రతి ఎలిమెంట్ని, కాంపౌండ్ని మనం మినరల్ అని చెప్పి అంటూ ఉంటాం. అర్థమైందా? ఇప్పుడు ఏ ఫార్ములాలు ఎర్త్లో మీరు ఒక స్టోన్ తీశారు, ఆ స్టోన్కి ఫార్ములా ఏమని చెప్పారు Fe2O3 అని చెప్పారు. Fe2O3 అంటే ఆ కాంపౌండ్లో, ఆ స్టోన్లో ఏముంది? మీకు ఐరన్ అనేది ఉంది. సో దాన్ని మనం ఐరన్ యొక్క మినరల్ అంటాం. ఇంకా ఏది దొరికినా కూడా దాంట్లో మీకు ఒక మెటల్ అనేది ఉంటే దాన్ని మీరు మినరల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మినరల్కి ఓర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, at some places minerals contain a very rich percentage of a particular metal and the metal can be profitably extracted from it. The minerals from which metals are extracted without economic loss are called ores. మినరల్స్ అంటే తెలుసుకుందాం. మీరు ఏది తీసుకున్నా దాంట్లో మీకు మెటల్ అనేది ఉందనుకోండి, ఏదో ఒక వస్తువు తీసుకున్నారు, ఎర్త్ క్రస్ట్ నుంచి ఒక స్టోన్ తీశారు, దాని ఫార్ములా ఇదని ఒకటి వచ్చింది, దాంట్లో మీకు మెటల్ అనేది కనిపించింది అనుకోండి, ఓకేనా? దాన్ని మినరల్ అనేస్తాం డైరెక్ట్గా. కానీ కొన్ని ప్లేసెస్లో ఏంటి అంటే ఆ మినరల్లో మెటల్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉండిద్ది. మనకి దొరికిన మినరల్లో నియర్లీ 95% మెటలే ఉందనుకోండి, మనకి చాలా ప్రాఫిట్ అన్నట్టు కదా. లేదు, మీరు 100 kgs ఆఫ్ ఇసుక మొత్తం క్లీన్ చేస్తే మీకు 0.5 grams ఆఫ్ గోల్డ్ వచ్చింది అనుకోండి, మీకు అది ప్రాఫిటబుల్గా అనిపిస్తుందా? ఒక 100 kgs ఆఫ్ ఇసుకని మీరు ఫిల్టర్ చేసి ఒక 0.5 గ్రామ్ ఆఫ్ గోల్డ్ని మీరు తీశారు, అది ప్రాఫిటబుల్గా అనిపిస్తుందా మీకు?
అట్లా కాకుండా మీకు ఒక స్టోన్ లాంటిది ఏదో దొరికింది, దాంట్లో 95% గోల్డే ఉంది. ఇప్పుడు ప్రాఫిటబుల్గా అనిపిస్తుందా? అనిపిస్తుంది కదా మనకి. సో అట్లానే ఆ పెద్ద శాండ్లో మనకి ఓ చిన్న కొంత అమౌంట్ ఆఫ్ మెటల్ ఉన్నా కూడా మనం దాన్ని మినరల్ అనే అంటాం. కానీ ఏ మినరల్లో అయితే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ మెటల్ ఉంటుందో, ఏ మినరల్ నుంచి అయితే మనం లాస్ పోకుండా, అంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అయ్యే ఖర్చు దీనికంటే ఎక్కువ కాస్ట్ ఉండకూడదు. అర్థమైందా? గోల్డ్కి 1 గ్రామ్ ఎంత ఉంది తెలుసా మీకు? ఇప్పుడు ఎవరన్నా చూస్తూ ఉంటారా? ఇది మాకేం సంబంధం బ్రో అంటారా? 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఎంత ఉంది ఇప్పుడు? 40 to 45,000 మధ్యలో. 50,000. లేదు బ్రో, 46 to 48 ఉంది. ఓకే, 1 గ్రామ్ నేను అడిగింది, 40 to 50,000 కాదు. 4,600 నుంచి 4,800 వరకు ఉంటుంది 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్. ఓకేనా? సో ఆ 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇంతకంటే ఎక్కువ ఖర్చు అయింది అనుకోండి, వాడు మార్కెట్లోకి వెళ్ళి నేను కష్టపడి ఎక్స్ట్రాక్ట్ చేశాను ఎక్కువ ఖర్చు పెట్టి, మీరు ఒక 6,000కి తీసుకోండి 1 గ్రామ్ అంటే ఎవరు తీసుకోరు, లాస్ వస్తుంది. కాబట్టి చాలా తక్కువ అమౌంట్తో ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాఫిట్స్ పొందాలి. అట్లాంటి వాటిని మనం ఓర్స్ అంటాం. ఏ మినరల్స్లో అయితే మనం ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాము, తక్కువ ఖర్చుతో లాస్ పోకుండా ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాము, అట్లాంటి వాటిని ఏమంటాం చెప్పండి? ఏమన్నా అర్థం అవుతుందా? ఓర్స్ అంటాం. ఏ మినరల్స్ నుంచి అయితే మనం లాస్ పోకుండా ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాము వాటిని ఓర్స్ అంటాము. లేదా ఏ మినరల్స్లో అయితే పర్సంటేజ్ ఆఫ్ మెటల్ అనేది చాలా ఎక్కువ ఉంటుందో అట్లాంటి వాటిని ఓర్స్ అంటాం. ఓకేనా? అల్యూమినియం ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ ద మోస్ట్ కామన్ మెటల్ ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్ అకరింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద మినరల్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎర్త్స్ క్రస్ట్లో మోస్ట్ అవైలబుల్ మెటల్ ఏంటి? మోస్ట్ కామన్గా అల్యూమినియం. ఇది ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. హౌఎవర్ ఇట్ ఈజంట్ ఎకనామికల్లీ ఫీజిబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ద మినరల్స్. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మనం ఏ మినరల్ తీసుకున్నా చాలా వాటిలో మనకి అల్యూమినియం అనేది కనిపిస్తూ ఉంటుందంట. కానీ ప్రతి మినరల్ నుంచి అల్యూమినియంని ఎక్స్ట్రాక్ట్ చేయటం అంత ఫీజిబుల్ కాదు. ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ కష్టంగా ఉంటుంది. కొన్నిట్లోనేమో అల్యూమినియం పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఈ కారణాల వల్ల అది అంత బెనిఫిట్ కాదు మనకి. ప్రతి మినరల్ నుంచి అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేయడం బెనిఫిట్ కాదు. ఇన్స్టెడ్ ద యూజువల్ ఓర్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ఈజ్ బాక్సైట్. మరి ఈ ఉన్న మినరల్స్ అన్నిట్లో ఏ మినరల్ నుంచి అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేయడం కొంచెం ప్రాఫిటబుల్ అంటే బాక్సైట్ అనే మినరల్. ఓకేనా? ముగ్గు తెలుసా మీకు? ముగ్గు అంటే తెలుసా? ఎంతమందికి తెలుసా, ఎంతమందికి తెలియదు? ముగ్గు అంటే ఏంటి? ముగ్గు అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా. డిఫైన్ ముగ్గు. రేపు ఎప్పుడన్నా అమెరికా వాళ్ళు అడుగుతారు, ఏమని చెప్తారు ముగ్గు అంటే ఏంటి అంటే? ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ పెడతాం. ఇంటి ముందు వేసాం ముగ్గన్న. ఇంటి ముందు డిజైన్ వేయడానికి వాడే ఒక వైట్ సబ్స్టెన్స్ అని చెప్తారు కదా, సో దాన్ని ముగ్గు అంటాము. అదే బాక్సైట్. ఓకేనా? దాంట్లోనే అల్యూమినియం పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుందంట. నియర్లీ 50 to 70% దాంట్లో మనకి అల్యూమినియం ఆక్సైడ్ అనేది ఉంటుంది బాక్సైట్లో. సో దాని నుంచి అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా ప్రాఫిటబుల్ కాబట్టి దాన్ని ఒక కామన్ ఓర్ లాగా యూటిలైజ్ చేస్తారు. ఓకేనా? చాలా మినరల్స్ ఉన్నాయి అల్యూమినియంకి, కానీ ఒకే ఒక ఓర్ ఉంది. మోస్ట్లీ యూజ్ చేసే ఓర్ ఏంటి అంటే బాక్సైట్. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైందో లేదో చూద్దాం. డూ యూ అగ్రీ విత్ ద స్టేట్మెంట్ ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్ బట్ ఆల్ మినరల్స్ నీడ్ నాట్ బి ఓర్స్? ఓర్స్ అన్నీ తప్పకుండా మినరల్స్ అవుతాయి, కానీ అన్ని మినరల్స్ ఓర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పండి? ఇదొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం.
అన్ని ఓర్స్ మినరల్స్ అవుతాయి తప్పకుండా, కానీ అన్ని మినరల్స్ ఓర్స్ అవ్వవు. ఇది రేపు మీకు ఎగ్జామ్లో అడిగే అవకాశం కూడా ఉంది. దీనికి ఆన్సర్ ఏం రాస్తారు, ఎందుకు అంటే ఏం రాస్తారు? ఓర్స్ మీన్స్ ఎకనామికల్ గా ప్రాఫిటబుల్ ఇది చూడు, అవన్నీ ఓర్స్. ఎవరది? కుశాల్ని కొంచెం గట్టిగా చెప్పాలి. పెన్సిల్ రెడ్డి చెప్పు బ్రో. ఇప్పుడుదా చెప్పారు కదా, స్టార్ట్ చేయండి, లేట్ చేయొద్దు. ఓకే, ఎవరన్నా చెప్పండి ఫాస్ట్గా. పర్సంటేజ్ తక్కువ ఉంటుంది గ్రామెంటేజ్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఓర్స్ అన్నిటిని మినరల్స్ అంటాము, కానీ అన్ని మినరల్స్ ఓర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. వై? దీనికి ఆన్సర్ ఏం రాస్తారు మీరు ఎగ్జామ్లో? నేనైతే అడుగుతా, ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతా రేపు ఎగ్జామ్లో, ఏం రాస్తారు? ఎవరన్నా చెప్పండి, ఎవరైనా చెప్పొచ్చు. చూద్దాం అసలు ఎవరికి అబిలిటీ ఉంది అనేది. కొంచెం డిస్ప్లే చేసుకోండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. చెప్పమ్మా. లిఖిత చెప్పు. ఏంటి మీకు రాదా, లేకపోతే ఏంటి అసలు? చెప్పు సౌమ్య. అసలుకి ఓర్ అంటే ఏ మినరల్ నుంచి అయితే లాస్ లేకుండా మనం మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతామో దాన్ని ఓర్ అంటాం కదా. కాబట్టి సో అన్ని ఓర్స్ అన్ని మినరల్స్ లాస్ లేకుండా తీయలేం కాబట్టి అన్ని ఓర్స్ అవ్వవు. సో ఓర్స్ అన్ని మినరల్సే అంటావు. ఏ మినరల్స్ నుంచి అయితే మనం ప్రాఫిటబుల్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో దాన్ని ఓర్ అంటాము. కాబట్టి అన్ని ఓర్స్ మినరల్సే. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ చెప్పు. అన్ని మినరల్స్ నుంచి మనము ప్రాఫిటబుల్ గా ఎక్స్ట్రాక్ట్ చేయలేం కాబట్టి మెటల్స్ ని అన్ని మినరల్స్ ఓర్స్ అవ్వవు. అన్ని మినరల్స్ ఓర్స్ అవ్వవు. ఓకే, సూపర్. ఇట్లా రాస్తే వస్తాయి మార్క్స్ ఫుల్గా. ఏదో చెప్పావని కాదు, కొంచెం ఇట్లా స్పష్టంగా చెప్పాలి ఏ విషయమైనా కొంచెం. ఓకేనా? ఇప్పుడు మీకు తెలుగులో స్పష్టంగా చెప్తాం వస్తేనే దాన్ని మీరు కొంచెం ట్రాన్స్లేట్ చేసుకొని రేపు ఎగ్జామ్లో క్లియర్గా పాయింట్ బై పాయింట్ రాయగలుగుతారు. ఓకేనా? ఎక్స్ట్రాక్ట్ చేసిన మెటల్స్ నుంచి కూడా మనకి మెటల్స్ వస్తాయి కదా సార్, దాంట్లోని అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ఉంటుంది కదా సార్, అది కూడా మెటలే కదా సార్. దాన్ని కూడా మనం ఓర్స్ కింద యూజ్ చేయాలి కదా సార్. అర్థం కాలేదు. అర్థం కాలేదమ్మా, ఒకసారి నీ డౌట్ ఏంటో క్లియర్గా అడుగు. ఎక్స్ట్రాక్ట్ చేసిన మెటల్స్ నుంచి అన్వాంటెడ్ సబ్స్టెన్స్ వస్తుంది కదా సార్. ఓర్ నుంచి మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేసినాక అన్వాంటెడ్ సబ్స్టెన్స్ కొంచెం వస్తుంది. ఓకే, అది కూడా మెటలే కదా సార్, అన్వాంటెడ్ సబ్స్టెన్స్. మెటల్ అవ్వచ్చు, మట్టి అవ్వచ్చు, ఇసుక అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. మెటల్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా. ఓకే సార్. అన్నా చెప్పు బ్రో. అన్న ఇందాక అల్యూమినియం వ్యాలెన్స్ ఎంత అన్న? అల్యూమినియం 3 కదా. అదే అన్న, ఇందాక 1 అన్నట్టు వినపడింది అంతే. అసలు అల్యూమినియం గురించి ఎప్పుడు మాట్లాడా? పైన టాపిక్ అల్యూమినియం ఎక్కువ మినరల్స్ బాక్సైట్ దానికి ముందు అన్న. ఓకే, నేనేం చెప్పలేదు యాక్చువల్గా అల్యూమినియం ప్లస్ అన్న. అసలు అల్యూమినియం దీని గురించే మాట్లాడలేదు మనం. అవును కదా, బ్యాలెన్స్ గురించి ఏం మాట్లాడలేదు. సోడియం యొక్క బ్యాలెన్స్ అయిపోయింది కదా. మనకి క్లారిటీ వచ్చింది ఓర్ అంటే ఏంటి, మినరల్ అంటే ఏంటి అని. ఇప్పుడు ఈ టేబుల్ మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ లెసన్లో బిట్స్ అంటే ఏంటి అంటే చాలా ఉన్నాయి యాక్చువల్గా. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది మిమ్మల్ని అండర్లైన్ చేసుకోమని చెప్పాను. ఏంటిది అది? ఏదో చెప్పాను. ఓకే, అల్యూమినియం ఈజ్ ద మోస్ట్ కామన్ మెటల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. ఓకే, అది నెక్స్ట్ ఇది. ఈ టేబుల్లో కూడా మీకు అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో ఒక్కసారి చదువుకుందాం. ఇక్కడ విషయం ఏంటి అంటే బాక్సైట్.
ఓర్ నేమ్ ఏంటి అంటే బాక్సైట్ అనే ఓర్, దాని ఫార్ములా ఇది Al2O3 డాట్ పెట్టాలి ఇక్కడ. డాట్ మర్చిపోయి, డాట్ చాలా వాటిలో డాట్ పెట్టలేదు. Al2O3 డాట్ 2H2O. దీన్ని ఏమంటాం, ఈ వాటర్ని ఏమంటాం, H2O అంటే వాటర్ కదా, ఈ వాటర్ని ఏమంటాం, ఏదో అంటాం, మీకు ఇదివరకు వచ్చింది యాసిడ్స్ బేస్. ఓకే, మీరు చదువుకోలేదేమో. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటారు. ఓకేనా, పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. Al2O3 డాట్ 2H2O. ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి, దేనికి ఏది అని చెప్పి. ఈ టేబుల్ ఉంది సిలబస్లో, అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఓకేనా. సో బాక్సైట్ అనే ఓర్ ఫార్ములా ఏంటి, Al2O3 డాట్ 2H2O. దీంట్లో నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసే మెటల్ ఏంటి, అల్యూమినియం. నెక్స్ట్ది కాపర్ ఐరన్ పైరైడ్స్. దీంట్లో 2 మెటల్స్ ఉన్నాయి చూడండి, కాపర్ ఉంది, ఐరన్ ఉంది. కానీ కాపర్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. సో ఇది కాపర్కి ఏమవుతుంది, ఓర్ అవుతుంది. ఐరన్కి ఏమవుతుంది, పుట్టి మినరల్ అవుతుంది. అర్థమైందా. కాపర్ ఐరన్ పైరైడ్స్లో మనం ఐరన్ని ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదు, ఐరన్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం కష్టము, కాపర్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం ఈజీ. కాబట్టి కాపర్కి ఇది ఏమవుతుంది, ఓర్ అవుతుంది. ఐరన్కి ఏమవుతుంది, పుట్టి మినరల్ అవుతుంది. ఓకే. జింక్ బ్లెండ్ ZnS. ఓకే, జింక్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. మ్యాగ్నెసైట్, మెగ్నీషియం కార్బోనేట్ MgCO3. మెగ్నీషియం అనే మెటల్ని మనం తీస్తాం. ఎప్సమ్ సాల్ట్, పేరునే ఉంటారు. ఓకేనా. సాధారణంగా ఒక్కోసారి వీళ్ళు ఏం చేస్తారంటే బాడీ పెయిన్స్ తగ్గడానికని వాటర్లో వేసి స్నానం చేస్తారు, అంతే. ఎప్సమ్ సాల్ట్. MgSO4 డాట్ పెట్టుకోండి, MgSO4 డాట్ 7H2O. దీంట్లో నుంచి కూడా మెగ్నీషియమే కదా Mg అంటే, మెగ్నీషియంని మనం తీస్తాం. నెక్స్ట్ది హార్న్ సిల్వర్, AgCl. Ag అంటే ఏంటి, సిల్వర్. అర్జెంటీనా మీద సిల్వర్కి ఇంకో నేమ్ ఏంటిది, అర్జెంటియమా ఏదో ఉంటుంది, అర్జెంటియం. ఓకే. పైరోలుసైట్ MnO2. దీని నుంచి మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అంటే మ్యాంగనీస్, మ్యాంగనీస్. హెమటైట్ ఐరన్ యొక్క ఓర్ ఇది. హెమటైట్, మ్యాగ్నెటైట్, ఇక్కడ మ్యాగ్నెటైట్ ఉంది చూడండి. హెమటైట్, మ్యాగ్నెటైట్ ఐరన్ యొక్క ఓర్స్. ఇక్కడ ఐరన్ ఆక్సైడే, ఇక్కడ ఐరన్ ఆక్సైడే, గమనించండి. ఓకే, కానీ డిఫరెంట్ వ్యాలెన్సీస్ ఉంటాయి. అది వీలైతే తర్వాత ఎప్పుడన్నా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హెమటైట్ Fe2O3. దీంట్లో నుంచి మనం ఐరన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇది జింకైట్ ZnO. జింక్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. రాక్ సాల్ట్ NaCl. రాక్ సాల్ట్ అంటే తెలుసు కదా. రాక్ సాల్ట్కి సీ సాల్ట్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. హిమాలయన్ రాక్ సాల్ట్ అని చెప్పి యాడ్స్ వినే ఉంటారు కదా మీరు. సో రాక్ సాల్ట్కి సీ సాల్ట్కి డిఫరెన్స్ ఏంటి, తెలీదా మీకు? రాక్ సాల్ట్ అంటే కొంత సాల్ట్ ఏంటి అంటే మనం అర్త్లో నుంచి కూడా తీస్తాం. సాధారణంగా మనం తినే సాల్ట్ సీ నుంచి వస్తుంది. సీ వాటర్ని ఎవాపరేట్ చేయటం ద్వారా మిగిలిపోయి వస్తుంది కదా, అది మామూలు సాల్ట్, దాన్ని సీ సాల్ట్ అంటాం. అట్లా కాకుండా హిమాలయాస్ ఏరియాస్లో కొన్ని చోట్ల ఏంటి అంటే ఇప్పుడు ఓర్స్ని ఎక్స్ట్రాక్ట్ ఎట్లా చేస్తామో అట్లా సాల్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అంటే భూమిని తవ్వుతూ వెళ్తుంటే ఎక్కడొకక్కడ మనకి పెద్ద సాల్ట్ బ్లాక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, రాళ్ళలాగా. దాన్నే రాక్ సాల్ట్ అంటాం. అర్థమైందా అర్థం కాలేదా చెప్పండి. రాక్ సాల్ట్కి సీ సాల్ట్కి డిఫరెన్స్. సో రాక్ సాల్ట్ నుంచి మనం సోడియం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సాధారణంగా చేయరు రాక్ సాల్ట్ నుంచి, ఎందుకంటే రాక్ సాల్ట్ చాలా కాస్ట్లీ, సాల్ట్ ఫామ్లోనే చాలా కాస్ట్లీ. ఓకే, మామూలు సీ సాల్ట్ నుంచి సోడియం ఎక్స్ట్రాక్ట్ చేయడమే కొంచెం ఈజీ. రెండు సేమే, రెండు NaCl. సీ సాల్ట్ NaCl, రాక్ సాల్ట్ NaCl. కానీ ఎకనామిక్ వాల్యూ రాక్ సాల్ట్కి ఎక్కువ. రాక్ సాల్ట్ కొన్నారు అంటే వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుకోనాలి. కానీ
సీ సాల్ట్ కేజీ ఎంత? ఎవరికైనా తెలుసా? ఇవన్నీ తెలియాలి కదా మీకు. సీ సాల్ట్ 1 kg ఎంత? 18 10 అన్నా. 10 to 13 రూపీస్ దాకా ఉంది. ఓకే, సూపర్. కొంచెం మీరు కూడా చూస్తూ ఉండండి, ఏంటి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏవేవి ఎంత రేట్స్ ఉంటున్నాయి. నెక్స్ట్ది సిన్నాబార్, హెచ్జిఎస్. హెచ్జి అంటే ఏంటి? మెర్క్యూరీ. మర్చిపోయాను నేను యాక్చువల్గా. సో సిన్నాబార్ అనే ఓర్ నుంచి మెర్క్యూరీని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్ది మ్యాగ్నెటైట్, ఐరన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, Fe3O4. గలీనా, పీబీఎస్, లెడ్, పీబీ అంటే లెడ్, ప్లంబం, లెడ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. గిప్సమ్ అనేది మీరు ఇంకా ఎక్కడన్నా విన్నారా? గిప్సమ్ అనేది గిప్సమ్ Acids and bases. ఓకే, అవన్నీ ఉన్నాయా మీకు? గ్రేట్. సో జిప్సమ్ అనేది మనం సాధారణంగా సిమెంట్ తయారీలో వాడుతూ ఉంటాం. ఓకేనా? CaSO4.2H2O. దీంట్లో కనుక 2H2O తీసేసి ½ H2O పెడితే ఏమవుతుంది? అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గడ్డగట్టిపోతే గిప్సమ్ అవుతుంది. ఓకేనా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో మనం వాటర్ మిక్స్ చేసాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పొడి పొడిగా ఉంటుంది. మనం వాటర్ మిక్స్ చేయగానే అది గిప్సమ్గా మారిపోయి హార్డ్గా మారుతుంది. సో ఆ గిప్సమ్ అనే దాని నుంచి మనం కాల్షియంని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇది సాధారణంగా గిప్సమ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు లేదో మనకు అంత తెలియదు, కానీ లైమ్ స్టోన్ నుంచి తప్పకుండా కాల్షియంని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. లైమ్ స్టోన్, కాల్షియం కార్బోనేట్ నుంచి మనకి కాల్షియంని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కాల్షియం కార్బోనేట్ రాక్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి, సున్నపు రాళ్ళు అంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇది కార్నలైట్, KCl MgCl2.6H2. ఇక్కడ కూడా K ఉంది, Mg ఉంది, కానీ ఎంజీని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు దీని నుంచి. ఈ టేబుల్ కొంచెం గట్టిగా చదువుకోండి, కొంచెం ఇది అర్థం చేసుకోవడం ఇట్లాంటివి ఉండవు. కొన్ని విషయాలు బైహార్ట్ చేయాల్సి ఉంటుంది, వాటిలో ఇది కూడా ఒకటి. దేనికి ఏది అనేది బాగా గుర్తుండాలి మీకు. ఓకేనా? ఇదివరకు క్లియర్ అందరికీ? నెక్స్ట్ ఇది లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఒక ఓర్ నుంచి మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తా అని చెప్పాము. ఓకేనా? ఆ ఓర్లో ఆ కెమికల్ ఫామ్ కాకుండా ఓర్లో మనకేముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా గుర్తుందా? ఇప్పుడు చెప్పుకున్న ఏం గుర్తున్నాయి ఓర్స్? ZnO తీసుకుందాం, చాలా ఈజీ కదా. జింకైట్ ఓర్లో మనకి ఫార్ములా ఏంటి? ZnO అనేది మాత్రమే ఉండాలి. కానీ ఓర్ మనం తీసుకుంటే అది ఎర్త్లో నుంచి తీసాం కాబట్టి ఉట్టి ZnO ఉండిద్దా, ఇంకా ఏమన్నా కలిసి ఉంటాయా? సాయిల్ అన్నీ ఉంటాయి, ఏయో ఉంటాయి, సాయిల్ అంతా ఉంటుంది, మట్టి అంతా ఉంటుంది. సో దాన్నే మనం గ్యాంగ్ అంటాం. ఓకేనా? ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఈ లెసన్లో. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్లో గ్యాంగ్ అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. అన్వాంటెడ్ రాకీ మెటీరియల్ ఏదైతే ఉందో ఒక ఓర్లో దాన్ని ఇంప్యూరిటీస్, క్లే లాంటి ఇంప్యూరిటీస్ని, వేరే రాళ్ళు లేదా మట్టి, వీటన్నిటిని కలిపి ఏమంటాం? గ్యాంగ్ అంటాం. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ది అంతే. ఐరన్ గురించి చెప్పే అంత టైం ఇప్పుడు లేదు యాక్చువల్గా. రస్టింగ్ గురించి చెప్పేంత మళ్ళీ చూద్దాం. రస్టింగ్ గురించి మళ్ళీ చూసి ఇది చెప్పిన తర్వాత మిగిలిన టైంలో వేరే టాపిక్ వెంటనే స్టార్ట్ చేస్తాను, మీరేమీ బాధపడద్దు. సో నెక్స్ట్ది అసలైతే ఈరోజు ప్లాన్ ఏంటి అంటే మెటలర్జీ చెప్పేసి మీకు హిందీలో 2 టాపిక్స్ ఉన్నాయి. ఏక్ శబ్దమే లిఖనా, నెక్స్ట్ది మొహావరా. ఈ 2 కూడా చదివిద్దాం అనుకున్నా, బట్ అంత టైం లేదు. రేపటి నుంచి మనకు కొంచెం ఎక్కువ టైం వస్తుంది.